పుస్తకము అంటే ఏ పుస్తకం ప్రాముఖ్యమే. కానీ ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యత కొంచెం మనకి ఎక్కువ కనబడుతుంది. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యగ్రంథం అనేది నీకు తెలియకపోతే నువ్వు చాలా నష్టపోతావు, చాలా నష్టపోతావు. ఎందుకు నష్టపోతావు అంటే మనం చెప్తాను. ఉదాహరణకి ఇది ఒక వారధి, ఒక బ్రిడ్జ్ అనుకోండి. ఇటువైపు సువార్త రచనలు ఉన్నాయి, సువార్త రచనలు ఉన్నాయి. ఇటువైపు పత్రికలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. ఉదాహరణకి అపోస్తుల కార్యక్రమమే లేకపోతే, అపోస్తుల కార్యక్రమమే లేకపోతే సువార్త రచన చదివిన తర్వాత ఉదాహరణకి మామూలు మాట్లాడదాం. అపోస్తుల కార్యక్రమం లేదనుకుందాం కొంతసేపు, ఉదాహరణకి కొంతసేపు అది లేదు, అసలు ఆ పుస్తకం లేదు, సంఘ చరిత్ర లేదు, సువార్త రచనలు ఉన్నాయి. నెక్స్ట్ యోహాను సువార్త తర్వాత వెంటనే రోమపత్రిక వచ్చేసింది. రోములో క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పారు ఆయనది అంటాడు. లేకపోతే కొరింథీలోని సంఘాన్ని శుభమని చెప్పారు ఆయనది అంటాడు. ఎఫెసులోని సంఘాన్ని శుభమని చెప్పారు ఆయనది అంటాడు. ఇప్పుడు యోహాను సువార్త చదివిన తర్వాత వెంటనే నీకు పత్రికలు చదివితే, పత్రికలు ఉంటే అసలు సంఘం ఎలాగొచ్చింది, విశ్వాసాలు ఎక్కడి నుండి వచ్చారు, అసలు కొరింథీల సంఘం వచ్చింది, ఎఫెసులోకి వచ్చింది, అక్కడ వచ్చింది, ఇవన్నీ నీకు తెలియాలంటే ఈ అపోస్తలు లేకపోతే నీకు అసలు నువ్వు కంప్లీట్ అంటే ఒక ఒక నదికి మధ్యలో బ్రిడ్జ్ కోల్పోతే అవతల వారి యువతలకి ఎలాగూ వీలు కాదో, సువార్త రచనలకును పత్రికలు మధ్య కనుక అపోస్తల కార్యక్రమం లేకపోతే బహుగా నష్టపోతాం మనం, బహుగా నష్టపోతాం. ఎందుకంటే ఇంకొక విచిత్రమైన సంగతి ఏంటంటే పౌలు రాసిన పత్రికల్లో 10 పత్రికలకు చారిత్రక నేపథ్యము అపోస్తల కార్యక్రమంలోనే ఉంది. 10 పత్రికలకు, 1 కాదు 2 కాదు. పౌలు గారు రాసిన 10 పత్రికలకు చారిత్రక నేపథ్యము అక్కడే దొరుకుతుంది, ఇంకెక్కడే దొరకదు. అలాంటి బ్రిడ్జే కూలిపోతే, అలాంటి బ్రిడ్జేలు చదవకపోతే, అటు అది దాని యొక్క సంగతి నీకు తెలియకపోతే నువ్వు ఎంత కోల్పోతున్నావో. నిన్న అంటే మనలో ఎక్కువ మంది ఎలా ఫీల్ అవుతుంటామంటే, పాఠం వినాలి, ఏదో ఒక 4 సులువైన అంటే సులభంగా కలుపుకొని తినేసేంత జీర్ణమైపోయే ఒక వాక్యం లాంటివి తీసుకోవాలి తప్ప కొంచెం ఇలాంటి బలమైనటువంటి సంగతులు వద్దని ఎక్కువ మనం అలవాటు చేసుకున్నాం ఫస్ట్ నుంచి కూడా. నేనేమంటానంటే ఒక నిజంగా అలాంటి అవసరం లేకపోతే ప్రభు ఎందుకు ఇచ్చేస్తాడు 20 పుస్తకాలు మనకి? అక్కడ మనం ఏం చేయాలంటే అందులో ప్రత్యేకించి మన నిబంధనలో నిలిచిన మన నిబంధన మనకు తెలియాలి. మన చేతిలో ఉన్న పుస్తకం నువ్వు చదువుకున్నవాడైనా చదువులేనివాడైనా కూడా నీ నిబంధనలు ఏముందో నీకు తెలియాలి. అందులో ప్రత్యేకించి అపోస్తుల కార్యగ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నకు సమాధానం ఉంది. ఏం చెప్పండి ఆ ప్రాముఖ్యమైన ప్రశ్న? అపోస్తుల కార్యగ్రంథంలో మానవ జాతి అంతటికి ఎన్నడే ఆ ప్రశ్నకు సమాధానం దొరకని ఒక అద్భుతమైన ప్రశ్నకు సమాధానం అందులో ఉంది. ఏంటి ప్రశ్న అంటే ఏమంటే అన్నది ప్రశ్న. దాని ప్రశ్నలో అడగాల. ప్రశ్న ఏమన్నాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? సహోదరులారా, మేమేం చేయదు. కాబట్టి ఏ మానవుడైనా, నేడు భూమి మీద ఎక్కడ ఏ మానవుడైనా కూడా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం ఈ పుస్తకానికి లేకపోతే ఆ వ్యక్తి నష్టపోతాడు. కాబట్టి ఈ పుస్తకం యొక్క విలువ ఎంత అంతే కాదు, ఈ పుస్తకం యొక్క విలువ ఎంత వెయిటేజ్ అంటే అది అర్థమైతే ఆ పుస్తకాన్ని నిజంగా మనం ఇష్టపడతాం. నేను మొదట్లో అంటే కొంచెం యవనంగా ఉన్నప్పుడు ఈ మ్యాప్లు, ఈ ప్రయాణాలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటి పుస్తకము ఏదో సోషల్ భౌగోళిక శాస్త్రం బుక్ లా ఉందని అనిపించేది నాకు. కానీ నిజంగా ఆ పుస్తకం యొక్క విధానం నీకు అర్థమైతే, ఆ పుస్తకం ఎంత శ్రేష్టమైనది నీకు అర్థమైతే, ఇదిగో పౌలు యొక్క 10 పత్రికలకు చారిత్ర నేపథ్యం అక్కడే ఉంది. సువార్త జరిగింది, లేకపోతే సువార్త రచనలు రాయబడ్డాయి. అందులో ప్రభు ఇక్కడ శిరస్సు కనబడతాడు, ఎక్కడైతే శరీరం కనబడుతుంది. శరీరం కనబడుతుంది కానీ అసలు శరీరం ఎలాగవుతాము అని ఆ చిక్కుముడి ఇప్పే పుస్తకం మధ్యలో లేదనుకో. ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం, నీకు ఆటంకం ఏంటి, నేను ఒప్పుకుంటున్నా అనే ఇలాంటి అనేకమైనటువంటి మార్పులతో కూడిన వ్యక్తుల యొక్క చరిత్ర మనకి లేకపోతే బాప్తిసం ఎలాగివ్వాలో, బాప్తిసం ఎలాగ పొందాలో, పొందిన తర్వాత ఈ పరిశుద్ధాత్మ ఎవరో ఏంటో, ఆ వాగ్దానం ఎవరికి చెందుతుందో వగైరా ఇలాంటి సంగతులు అన్నీ కూడా తెలియదు మనకు.
కాబట్టి అంత అద్భుతమైన పుస్తకం ఆ పుస్తకం. అందుకని నేను ఈ బొమ్మ ఎందుకు వేశానంటే ఇది ఎంత కీలకమైనదంటే ఇది లేదు ఒకసారి ఊహించుకోండి. రాజమండ్రిలో పెద్ద నది ఉంది, గోదావరి నదిలో. ఆ మధ్యలో బ్రిడ్జ్ లేదనుకోండి ఉదాహరణకి, అటు కొవ్వూరులకి ఇటు మధ్యలో ఉన్న రాజమండ్రికి అసలు ఇంకా కనెక్షన్ మొత్తం దిగిపోతుంది అనమాట. అలాగనే అపోస్తుల కార్యక్రమం లేకపోతే క్రీస్తు లేపబడని ఎడల అని ఒక పాఠం ఉంది, మీరు ఎప్పుడు విన్నారు లేదో. క్రీస్తు 15 అధ్యాయం ఉంటది మొదటి కొరింథీ పత్రికలో. క్రీస్తు లేపబడని ఎడల ఏమేమి మనకు వేస్ట్ చెప్పాడు అక్కడ. నీ విశ్వాసం వేస్ట్, నీ వాక్యం చెప్పడం వేస్ట్, మీ ప్రయాసపడడం వేస్ట్ అన్నట్టుగా అపోస్తుల గారు లేకపోతే అని ఒకసారి మీరు ఆలోచించుకోండి. అపోస్తుల గారు లేకపోతే అనేక సంగతులు మనకు బయలుపడవు. అసలు మొట్టమొదటి ప్రసంగం నీకు తెలియదు, ప్రసంగంలో ఏముంటుందో నీకు తెలియదు. ఏ ప్రసంగంలో ఉన్నటువంటి ఆయన మరణ సమాధి పునరుద్ధానాల వార్త యొక్క సంగతులు నీకు తెలియవు. వాటిని చెప్పిన పేతురు వారిని మారుమనసు పొందడానికి ఏం చేయమని చెప్పాడో నీకు తెలియదు. ఇవేమి తెలియకుండా శిరస్సు శరీరం అని తెలుసుకుంటే మరి మధ్యలో శరీరం ఎలాగొచ్చిందో, ఆ శిరస్సుల గురించి ఏం బోధించబడిందో ఇవన్నీ తెలియాలంటే కార్య గ్రంథము చాలా కీలకమైన గ్రంథం. అలాంటి పుస్తకాన్ని మనము ప్రతి 2వ శనివారం వేపకొండ సాని సంఘంలో నేర్చుకుంటున్నాం. క్షమించండి. మీరు అంటే ఈ ఇంట్రడక్షన్ మాత్రమే ఈ ఆదివారం చెప్పబడుతుంది. మరలా వచ్చే ఆదివారం నుంచి ఇవేమి మనం ఈ పుస్తకం మనం చూడము, పరిచయం మాత్రమే. కానీ రెండో శనివారం జరిగే వేపకొండ స్థానిక సంఘంలో జరిగే క్లాస్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఒకవేళ హాజరైతే 28 అధ్యాయాలు గుండా మనం వెళ్తాం. 28 అధ్యాయాలు గుండా వచనంతో వెళ్తుంటాం. కాబట్టి ఎక్కడ ఆగాలో, ఎక్కడ ఎక్కువసేపు నిలబడాలో అన్ని అందులో మీకు పొలంకోసంగా దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది 2 గంటలు చెప్పేది ఏంటంటే పరిచయం మాత్రమే, పరిచయం. కాబట్టి ఇది ఆ పుస్తకం యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఏమంటారు దాని వాల్యూ ఏంటంటే పత్రికలకు అది ఒక మాధ్యమంగా పనిచేస్తుంది. కీలకమైన ప్రశ్నకు అది సమాధానం తెలియజేస్తుంది. ఇకపోతే సంఘ ఆరంభము, కొత్త ఆరంభము, అసలు ఒక మాటలో చెప్పాలంటే అపోస్తుల కార్యగ్రంథాన్ని బుక్ ఆఫ్ బిగినింగ్స్ అంటారు. బుక్ ఆఫ్ బిగినింగ్స్ అంటే మామూలు పాత నిబంధనలు ఈ పేరు దేనికి వెళ్తుంది? ఈ పేరు ఏ పుస్తకానికి ఉంటదండి? బుక్ ఆఫ్ బిగినింగ్స్ అని దేని అంటారు? ఆదికాండం అంటారు. అందులో అన్ని ఆరంభాలు ఉంటాయి. సృష్టి ఆరంభము ఆదికాండంలో ఉంటే నూతన సృష్టి యొక్క ఆరంభము అపోస్తుల కార్యగ్రంథంలో ఉంటుంది. అలాగనమాట. భౌతికమైనటువంటి న్యాచురల్ కింగ్డమ్ అనేది ప్రారంభమైంది అక్కడైతే, ఈ స్పిరిచువల్ కింగ్డమ్ ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యం ప్రారంభమైంది ఇక్కడ ఉంటుంది. కాబట్టి బుక్ ఆఫ్ బిగినింగ్స్ అంటారు కూడా దీన్ని. బుక్ ఆఫ్ కన్వర్షన్స్ అంటారు, బుక్ ఆఫ్ బిగినింగ్స్ అంటారు దాన్ని. ఇంకొక సంగతి ఏమంటే దీన్ని బుక్ ఆఫ్ చర్చ్ హిస్టరీ అంటారు. బుక్ ఆఫ్ చర్చ్ హిస్టరీ ఇది ఎందుకు అన్నారంటే క్రీస్తు 30లో పెంతెకొస్తు పండుగ దినం సంఘం ప్రారంభించబడింది. ఒకప్పుడు 33 అని నేను అనుకున్నాను. అంటే ఈ సంవత్సరాల విషయంలో మనం పెద్దగా ముందుగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 30 అయినా 33 అయినా ఏవైనా కూడా అప్రాక్సిమేట్ డేట్స్ కానీ ఇవన్నీ పక్కాగా ఎవరు నిర్ణయించలేదు. కాబట్టి తర్వాత క్యాలెండర్ ని కొంచెం తరచు పరిష్కారంగా కనుగొన ఏం చేశారంటే క్రీస్తు శిలువ మరణము లేదా సంఘ ఆరంభము క్రీస్తు 30 అనేది కొంచెం ఎక్కువ యాక్యురేట్ గా డిసైడ్ చేశారు. కాబట్టి నేను 30 అని నమ్ముతున్నా. 30 అయితే 62లో అంటే క్రీస్తు పూర్వం 30లో సంఘం ప్రారంభమైతే, అంటే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం పునరుద్ధానము, ఆరోహణము వగైరా సంగతులన్నీ కూడా AD 30లో జరిగితే, AD 62లో అపోస్తులైన పౌలు రోమ్ లో 2 ఏండ్లు అంటే 61, 62 2 సంవత్సరాలు అద్దెంట రోమ్ లో హౌస్ అరెస్ట్ అయ్యాడు. సంఖ్యలతో బంధించబడి అటు ఇటు ప్రెటోరియన్ గార్డ్స్ ఉండి ఈ సంఖ్యలో ఉన్నాడు ఆయన. కాబట్టి 32 సంవత్సరాల ఆరంభ సంఘ చరిత్ర నీకు తెలియాలంటే ఈ పుస్తకం లేకపోతే ఎలా? కాబట్టి ఈ పుస్తకం లేకపోతే ఆయన కొంచెంసేపు ఒకసారి ఊహించుకోండి. మీరు క్రీస్తు లేపబడని ఎడల అని ఒకసారి ఊహించుకుంటే ఎంత మొత్తం నిరీక్షణ అంతా ఎలాగైతే వ్యానిష్ అయిపోద్దో, మొత్తం దేర్ ఇస్ నో హోప్ ఎలాగైపోతామో అలాగే అపోస్తుల కార్యగ్రంథం లేకపోతే పత్రికలకు, ఉదాహరణకి పత్రికలకు చారిత్రక నేపథ్యం అన్నాను కదా, ఎలాగో ప్రూవ్ చేద్దాం ఒకసారి. ఏమంటే సోదరులు 9 వరకు పర్లేదు కదా, సిద్ధపడ్డారు కదా? ఓకే. 2 గంటలు అంటే కొంచెం ఎక్స్టెన్సివ్ గా ఉంటది. అయినా మీ ఆసక్తి బట్టి నేను ఉంటాను, ఇబ్బంది లేదు నాకైతే. మొదటి దర్శన పత్రికలో ఉదాహరణకి పౌలు యొక్క పత్రికలకు చారిత్రక నేపథ్యము నీకు తెలియాలంటే ఎలాగో దర్శన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం
2వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించడానికి మన దేవుని ఎందుకు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఇప్పుడు ఈ వచనం మీరు చదివారు పత్రికల్లో. ఈ వచనానికి చారిత్రక నేపథ్యం ఎక్కడ ఉంటది? ఎక్కడ ఉంటదండి? అపోస్తుల కార్యం 16వ అధ్యాయం ఉంటుంది. 16వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు ఎప్పుడైతే ఫిలిప్ మాసిదోనియా ప్రాంతాన్ని సువార్త ప్రారంభించడం మొదలు పెట్టాడో, ఫిలిప్పి ప్రాంతానికి వచ్చిన తర్వాత ఫిలిప్పిలో లూదియా అనే ఆమె బాప్తీసం పొంది. బాప్తీసం పొందిన ఆ రోజుల్లోనే పుతోను అనే దెయ్యం పట్టిన ఒక చిన్నది పౌలు చేత స్వస్థపరచబడింది. అప్పుడు ఏం చేశారు? ఆ చిన్నదాని యజమానులు ఎవరైతే ఉన్నారో ఇతను పట్టుకొని గ్రామపు చావడిలో తీసుకొని వచ్చి శ్రమ పడ్డాడు. అంటే అతన్ని ఇబ్బంది పెట్టారు, అవమానపరిచి అతను ఏం చేశారంటే జైలుకి అప్పచెప్పిస్తారు. అప్పుడు అతన్ని బొండ వేసి బిగించి పౌలును శీలను చెరసాలను వేశారు. చెరసాలను వేస్తే వాళ్ళు కీర్తనలు పాడారు. కీర్తనలు పాడిన తర్వాత మీకు తెలుసు, చెరసాల సంఖ్యలో బద్దలైపోవడం, తర్వాత చెరసాల నాయకుడు బాప్తీసం పొందడం. అలాగే ఫిలిప్పి అనే ఈ ప్రాంతంలో 2 కుటుంబాలతో క్రీస్తు సంఘం ప్రారంభమైంది. అక్కడ 2 కుటుంబాలతో ప్రారంభమైంది. కాబట్టి ఆదిమ చరిత్రలో సంఘం ఎలాగ ఏర్పడిందో, ఎప్పుడైనా మనం ఒకవేళ ఎక్కడైనా పలానా ఏదైనా మనం ఈ క్రీస్తు సంఘం లేని ఒక ఊరు వెళ్ళాము, ఆ సంఘం ప్రారంభించబడాలని నీకు 100 మంది అవసరం లే. ఒక కుటుంబం 2 కుటుంబాలతో మొదలు పెడితే అక్కడ వాస్తవానికి సేవ ప్రారంభం అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఫిలిప్పి అనే ఈ ప్రాంతంలో 2 కుటుంబాలతో సంఘం ప్రారంభమైంది. ఈ సంఘం ఎంత గొప్పదైపోయిందంటే ఫిలిప్పి లక్ష్మీపతి రాసినప్పుడు, ఫిలిప్పీలారా మీరు మాటి మాటి నా సహాయం పంపుతున్నారు. జైల్లో ఉంటే జైల్లో సహాయం పంపారు, తెసలో ఉంటే తెసలో సహాయం పంపారు. మాటి మాటికి మీరు పంపిన వస్తువులు నేను పుచ్చుకున్నాను. అపప్రదిత వలన ఏమి తక్కువ లేకుండా ఉన్నానంటే ఆరంభంలో 2 కుటుంబాలతో ప్రారంభించబడిన క్రీస్తు సంఘము ఎంత ఉన్నతంగా తయారైందంటే ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాయినది ఆయన రాస్తూ, అందులో పరిచారులు ఉన్నారంట, అందులో అధ్యక్షులు ఉన్నారంట, అందులో పరిశుద్ధులు ఉన్నారంట. ఇది ఇంత గొప్పగా తయారవడానికి, సంఘం తయారవడానికి ఆరంభంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి? 2 కుటుంబాలు. మొన్న ఆయన అంటాడు, ప్రజలు సంఘం పరిచయం ప్రారంభించాను కానీ తక్కువ మంది జనం అండి, చాలా నిరాశ చెందుతున్నాను అంటాడు. నిరాశ చెందాల్సిన అవసరం లే. కార్యములు అల్పములై ఉన్న కాలాన్ని ఎప్పుడు తృణీకరించకూడదు, గుర్తుపెట్టుకోండి. నేను సబ్జెక్ట్ కొంచెం డైవర్ట్ అయ్యి మళ్ళీ లోపలికి వస్తాను. జకర్యా గ్రంథం అంటే ఎవరైనా సేవ చేసే వాళ్ళకి ఒక ఆదరణకరమైన ఒక సంగతి మీకు చెప్పాలనుకున్నాను. నేను అనుభవించిన సంగతి. అందుకని మనకి ఎప్పుడైతే సేవ చేసేటప్పుడు ఒక రకమైన నిరుత్సాహం ఏర్పడుతుంది. కార్యములు అల్పంగా కనబడినప్పుడు నిరుత్సాహం ఏర్పడుతుంది. జకర్యా కాలంలో సొలొమోను మందిరాన్ని చూసిన తర్వాత అసలు దానికి ఏమాత్రమో సరిపోని ఒక మందిరాన్ని కట్టారు జెరుబ్బయలు నాయకత్వం. దాన్ని చూసినప్పుడు వాళ్ళకి ఇదేమి ఇలా ఉంది అనుకున్నారు. అంటే కార్యాలు చాలా అల్పంగా కనపడ్డాయి వాళ్ళకి. అప్పుడు తండ్రి దేవుడు అంటాడు, అలాంటి అంతరంగంలో నిరాశ చెందుతున్న రోజుల్లో ఒక సంగతి పంపించాడు వాళ్ళ దగ్గరికి. జకర్యా గ్రంథం కార్యములు అల్పంగా ఉన్నప్పుడు నువ్వే ఇబ్బంది పడక. ఏ సంగతి అయినా అల్పంగానే మొదలవుతుంది ఆదిలో. ఈవెన్ ఈ క్లాస్ కూడా నేను అదే అనుకుంటాను, ఇద్దరితో ప్రారంభమైన ఈ క్లాసులు 200 ఉన్నారంటే నాకు ఆశ్చర్యం పెడుతుంటాను. కార్యములు అల్పంలో ఎన్నో కాలాలని అంటాడు. 10వ వచనం చూడండి, జకర్యా 4:10. ఇది మన పాఠం కాదు కానీ సేవకులైన వరకు ఒక చిన్నపాటి ఆదరణ మాట. జకర్యా 4:10 ఏమంటాడంటే, లేకపోతే 4:8 చదువుతాను మీకు అర్థమవుతుంది. యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షం ఎలా సెలవు వచ్చింది, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. వస్తే మందిరం పునాది వేసినప్పుడు అసలు పని అవుద్ది అంటారా? ఈ బిల్డింగ్ కట్టగలంటారా? అసలు సొలొమోను మందిరంతో ఈ పోలిస్తే మందిరం అలా అవుతుంది? అసలు మేమెంతటి వారం? ఎందుకంటే చరణాంతరం వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళు ఈ తక్కువ మంది యూదులు, తక్కువ మంది వనరులతో అంత పెద్ద అద్భుతమైన మందిరం కట్టగలరా అని ఒక భావజాలంతో కొంచెం డిస్కరేజ్ గా ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీ చేతులు ముగిస్తాయి గ్యారెంటీగా. 10వ వచనం, కార్యములు, నాకు ఇష్టమైన మాట ఈ మాట, కార్యములు అల్పములై ఉన్న కాలాన్ని తృణీకరించినాడు ఎవడు అసలు. అంటే ఎప్పుడైనా సిచ్యువేషన్ చిన్నగా కనబడినప్పుడు, పరిస్థితులు ఎప్పుడు తక్కువ కనబడినప్పుడు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. మా 12 మందిమేనా? యేసు ప్రభు 12 మంది పెట్టావు, 12,000 మంది పెట్టొచ్చు కదా. 12 మందే కానీ కార్యమే అల్పంగా ఉండదు. ఈవెన్ క్రీస్తు సంఘం కూడా
ఆవగింజ ఎంత ఉంటదండి? ఎంత అల్పంగా ఉంటది చెప్పాలి ఎవరన్నా? ఆవగింజ ఎంత ఉంటది అసలు? ఎంత అల్పంగా ఉంటదో, ఎంత 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 చిన్నది ఉంటుందో. కానీ క్రీస్తు సంఘము పరలోక రాజ్యము ఆవగింజను పోలింది అంటాడు. అది ఎదిగిన తర్వాత ఎంత పెద్దదవుతుందంటే. కాబట్టి ఏదైనా కూడా కార్యములు అల్పములుగా ఉన్న కాలాన్ని తృణీకరించిన వాడు ఎవడని చెప్పాడు. కాబట్టి ఫిలిప్పి సంఘాన్ని అక్కడ స్థాపించబడక ముందు అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్పినప్పుడు అసలు ఆ ఊర్లో సమాజ మందిరమే లేదు. ఎవరో 10 మంది ఆడవాళ్ళు నదీ తీరంలో ప్రార్థన కాదు, ఆడవాళ్ళు కాదు, నదీ తీరాన ప్రార్థన జరుగుతుందని అక్కడికి వెళ్తే అక్కడ కనబడ్డారు. అందులో ఒక ఆమె లూది అనే ఈ ఓదారంగు పొడిని అమ్ముకునే ఈ తూతేర పట్టణస్తురాలు ఏం చేసిందంటే హృదయం తెరిచింది దేవుని వాక్యానికి. హృదయం తెరవబడితే విత్తనం వచ్చి కరెక్ట్ గా మంచి నేలలు పడింది, మొక్కలు వచ్చింది. ఆ తర్వాత ఆయన పేరేం పేరు చెరసాల నాయకుడు బాప్తిసం పొందాడు. అక్కడ ఏం చెప్పాడంటే దశలోని సంఘానికి ఉత్తరం రాస్తూ, నేను మీ దగ్గరకు రాకముందు అంటే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో తెస్సలోనిక పట్టణానికి సువార్త వెళ్ళక ముందు ఆయన ముందు ప్రయాసపడిన పట్టణము ఫిలిప్పి పట్టణం. ఆ పట్టణంలో ఆయన శ్రమ పడ్డాడు, అవమానం పొందాడు. మీరు ఎదిగినట్టు మేము శ్రమ పడినా మేము అవమానం పొందినా ఏమంటాడు ఇప్పుడు దశలోని మొదటి పత్రికలో, మీరు ఎదిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమ పడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని ఎందుకు ధైర్యం తెచ్చుకున్నాం. అంటే మీ ఊరు అసలు మీరు రాకూడదు, ఎంత ఇబ్బంది పడ్డాము, అయినా కూడా మేము సువార్త ఆపలే. దశలోని పట్టణం వచ్చారు. అక్కడ కూడా దుమ్మిగా యాసోని ఇంటి మీద జనాలు పడిపోతే అక్కడి నుంచి నెక్స్ట్ బెరయపట్నంకి వెళ్ళిపోయారు. కాబట్టి ఏ ఊర్లోనైనా అడ్డగిస్తుంటే మరొక ఊరు వెళ్ళిపోతూ అలా సువార్త చేసుకుని వెళ్ళారు. కాబట్టి నేను చెప్పిన మొదటి పాయింట్ ఏంటంటే అపోస్తుల కార్యక్రమము పత్రికలకు ఒక 10 పౌలు గారు రాసిన 10 పత్రికలకు చారిత్రక నేపథ్యంలో పనికొస్తుంది. నెంబర్ 2 ఇంకేమన్నాను, మార్పు చెందిన జీవితాల యొక్క చరిత్ర ఇవ్వబడింది అపోస్తుల కార్యక్రమంలో. బాప్తిస్మం ఎలా పొందాలి, ఏం నమ్మాలి, ఏం విశ్వసించాలి, ఎలా మారుమనసు పొందాలి వగైరా సంగతులని తెలియాలంటే నీ కోసం ఒక 10 మంది బాప్తిస్మాలు రాసి పెట్టి దేవుడిని ముందు పెట్టాడు. 3 గంటలు ఎలా పొందాలో చెప్పాడు, నపుంసకుడు ఎలా పొందాడో చెప్పాడు, నపుంసకుడు ఏం ఒప్పుకున్నాడో కూడా చెప్పాడు. ఇంక నీకేం కావాలి, ఏం ఒప్పుకోవాలో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లే. యేసు దేవుని కుమారుడు క్రీస్తుని ఒప్పుకున్నాడని రాయబడిన తర్వాత నువ్వు మొదటి శతాబ్దపు ప్యాటర్న్ కాకుండా నీకు మళ్ళీ కొత్తగా ఇంక నీకేం కావాలి, వాళ్ళు ఉన్నదాన్ని ఫాలో అవ్వు. ఆల్రెడీ ఆదిమ సంఘంలో ఏం జరిగిందో నీకు అదే కదా కావాలి. మనం కాదు కదా క్రిస్టియానిటీకి ఆరంభకం, గుర్తుపెట్టుకోండి. మనం క్రిస్టియానిటీని ఆరంభించుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చూసి మరొకటి నేర్చుకోవాలి. క్రిస్టియానిటీ ఆరంభించబడింది మనతో కాదు, వాళ్ళతో ఆరంభించబడింది. కాబట్టి మనకి ఏ డౌట్ వచ్చినా అక్కడికి వెళ్ళిపోవాలి, ఆరంభంలోకి వెళ్ళిపోవాలి. ఈవెన్ పేతురు అంటాడు, ఆరంభంలో దేవుడు నా నోట సువార్త వాక్యం వినులాగన అన్ని జనులకు నియమించాడు కదా అంటాడు. అంటే ఆరంభము అంటే క్రిస్టియానిటీకి ఆరంభం, అన్ని జనుల ప్రవేశానికి ఆరంభం. కాబట్టి అది ఆరంభ సంగతులు. కాబట్టి ఈ రోజున చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో ఏ సమస్య ఏర్పడినా ఎక్కడికి పోవాలంటే ఆరంభ సంగతులకు వెళ్ళిపోవాలి, బ్యాక్ టు ద బైబిల్ లేకపోతే బ్యాక్ టు ద న్యూ టెస్టమెంట్కి వెళ్ళిపోవాలి. తర్వాత ఇంకో సమాచారం చెప్తాను, ఎప్పుడైనా కూడా కొత్త మనం చదివినప్పుడు మన కళ్ళద్దాలతో మనం చదవకూడదు. అంటే నేను నా మాట అర్థం భావం ఏంటంటే 2025లో ఉన్నటువంటి పరిస్థితుల కళ్ళద్దాలు చదివితే నీకు అది అర్థం కాదు. మొదటి శతాబ్దపు కళ్ళద్దాలు పెట్టుకుని చదవాలి. నా పాయింట్ మీకు అర్థమైంది సోదరులారా? ఏమైనా ఇబ్బందిగా ఉందా? నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నా, నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేనేమంటానంటే బైబిల్ ఎప్పుడు చదివినా కూడా మన కళ్ళద్దాలు పెట్టి, అంటే 21వ శతాబ్దపు కళ్ళద్దాలు చదివితే నీకేం అర్థం కాదు. మొదటి శతాబ్దపు కళ్ళద్దాలు పెట్టుకుని చదవాలి దాన్ని. అప్పుడు ఓహో మొదటి శతాబ్దంలో ఇంటింటి రొట్టె ఇదా, లేకపోతే ప్రామ్యం అంటే ఇదా, లేకపోతే ఫలానా అంటే ఇదా, ఫలానా అంటే ఇదా మనకు అర్థమవుతుంది. కానీ నువ్వు ఇప్పుడు జరుగుతున్న క్రీస్తు సంఘాలన్నింటినీ చూసి ఆ కళ్ళద్దాలు పెట్టి చదివావు అనుకో, నీకేముంటది, అందులో అర్థం కూడా నీకు నచ్చినట్టుగా కనపడుతుంది. అలా ఇప్పుడు చదవకూడదు. కాబట్టి ఇప్పుడు ఏమంటానంటే కార్యక్రమం చదివినప్పుడు దేంతో చదవాలంటే ఇదిగో ఈ పత్రిక యొక్క భావం ఇక్కడ ఉంది, బాప్తిస్మాల యొక్క సంగతులు అందుకు ఉన్నాయి, 32 సంవత్సరాల ఆదిమ సంఘ చరిత్ర అందులో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంగతుల్లోనే మనం ముందుకెళ్ళినప్పుడు ఇలాగ ఈ పుస్తకము చాలా కీలకమైంది. కాబట్టి దాని యొక్క వాల్యూ ఏంటో నేను చెప్పాను ఇప్పుడు నేను. ఇకపోతే చర్చనీయాంశం. బ్రదర్ అండి, ఈ కొత్త సృష్టి కూడా అపోస్తుల కార్యం నుంచే బ్రదర్, కొత్త సృష్టి, నూతన సృష్టి. అంతే కదా. మరి పునర్జన్మ సంబంధమైన స్నానం ఎప్పుడైతే ప్రారంభమైందో
పునఃస్థితి స్థాపన అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచే ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడలు అన్నాడు. మరి క్రీస్తునందు ఉండాలంటే సంఘమునందు, సంఘం ఆరంభం అవ్వాలి, ఆయన ఎందు జన్మించాలి, నీటి మూలంగా ఆత్మ మూలంగా, అంతే. అయితే ఒకటి అట్టి సువార్తల అట్టి రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమైన మాట వాస్తవమే, గాని అఫీషియల్ గా అది ఇనాగ్రేట్ చేయబడి, అంటే ప్రభు అయిన యేసు కాలంలో సంఘం ఏర్పడింది అనడానికి లేదు, లేకపోతే యోహాన్ కాలంలో ఉంది అనడానికి లేదు. అఫీషియల్ గా దేవుని యొక్క రాజ్యము ఎప్పుడు అది మనుషుల హృదయాల్లో ఏర్పాటు చేయడం అనేది ఆరంభించబడింది అంటే అపోస్తల కార్యగ్రంథంలో ఎప్పుడైతే పెంతెకోస్తు పండుగ దినాన వాక్యం చెప్పబడిందో అప్పటికే అపోస్తలుల మీద కుమ్మరింపు. ఒకవేళ నేనేమనుకుంటున్నానంటే అపోస్తులు కాకుండా మిగిలిన 120 మంది కూడా ఈ 3000 మందిలో ఉండాలి. వాళ్ళు వేరేగా లెక్క పెట్టలేదు అనుకుంటాను. ఆ 3000 మందితో కలగలిపి మేబీ లెక్క పెట్టి ఉండొచ్చు. ఎందుకంటే 12 మంది వేరు. ఆ 12 మంది మీద వాళ్ళకు వాగ్దానం చేశాడు, వారిని యెరూషలేములో కనిపెట్టమన్నాడు. మిగిలిన అందరికీ ఈ మాట చెప్పలే. మొత్తం ఈ 120 మెంబర్స్ యెరూషలేములో ఉండాలి అనలేదు. ఆ 12 మంది మాత్రమే నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకు పంపు వరకు మీరు యెరూషలేములో కనిపెట్టుకుని ఉండండి అని, కనిపెట్టడానికి ప్లేస్ చెప్పాడు, కనిపెట్టమని ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాడు. నేను పంపుదని అన్నాడు. కాబట్టి ఆ బాప్తిస్మం కూడా ఎవరిస్తాడో కూడా చెప్పాడు. ప్రభు ఇవ్వబోతాడు, ఆయన ఇస్తాడనే సంగతి యోహాను కూడా చెప్పాడు. నా వెనక వచ్చేవాడు మీకు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిస్మం ఇస్తాను అన్నాడు. కాబట్టి ఆ సమాచారం మనం తర్వాత ఆలోచించేద్దాం. ఇది ఈ పుస్తకం యొక్క వాల్యూ. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, మనము లోపలికి వెళ్ళినప్పుడు చూద్దాం. చర్చనీయాంశం వాస్తవానికి చర్చనీయాంశము అన్నప్పుడు ప్రతి పుస్తకానికి ఒకే చర్చనీయాంశం ఉంటది అనుకోకండి. అంటే చర్చనీయాంశం అనేది ఒకటే ఉంటది, 2 ఉండవు, 3 ఉండవు, 4 ఉండవు అని అనుకోకూడదు. కొన్నిసార్లు కాదు థీమ్స్ ఉంటాయి. థీమ్స్ అంటే చర్చనీయాంశం కాదు, చర్చనీయాంశాలు ఉంటాయి అందులో. కాబట్టి అపోస్తల కార్యగ్రంథంలో చర్చనీయాంశాలు ఉన్నాయి. కానీ కొంచెం మేజర్ గా 2 చర్చనీయాంశాలు మనకి చూడాల్సిన అవసరం ఉంది. చాలా సంగతులు అందులో ఉన్నాయి. ఒక 10-15 సంగతులు టైం ఉంటే ఇప్పుడు మీతో మాట్లాడతాను 9 లోపు. లేదంటే ఒక 2 ప్రాముఖ్యమైన చర్చనీయాంశాలు ఏమున్నాయంటే, 1వ అధ్యాయము 8వ వచనం ఆధారం చేసుకుని ఒక చర్చనీయాంశం చర్చించబడి ఏంటయ్యా 1:8 అంటే అపోస్తలులు సాక్షులు కదా. సాక్షులు అంటే ఎవరండి? విట్నెసెస్. ఎవరైతే చూచారో, ఎవరైతే విన్నారో, ఎవరైతే చేతులతో తాకి చూశారో, ఎవరైతే నిదానించి కనుగొన్నారో వాళ్ళని సాక్షులు అంటారు. అంటే ప్రపంచ కోర్టు ఎదుట ఒక అపోస్తులు నిలబెడితే అపోస్తులు ప్రకటిస్తున్నటువంటి పునరుద్ధానుడైన యేసుని గురించి ఒక ప్రపంచ కోర్టులో గనుక అపోస్తులు నిలవబడితే అపోస్తులలో నమ్మదగిన వారని తేలిపోతారు. మరలా అంటున్నా, నేటికి క్రిస్టియానిటీ కూలిపోకపోవడానికి కారణం ఏంటంటే, నేటికి క్రిస్టియానిటీని ఎవరు ఏం చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఈ సాక్ష్యము బలమైన సాక్ష్యం. ఈ విట్నెస్ మామూలు విట్నెస్ కాదు. ఎంత విట్నెస్ అంటే ఐ విట్నెస్, అంటే కళ్ళతో చూచింది, చెవులతో విన్నది, చేతులతో తాకి చూచింది, ఏమంటారు దాన్ని, తరచీ పరిష్కారంగా కనుగొన్నది. కాబట్టి ఒక ఆయన మంచి బుక్ రాశాడు, మరి ఎప్పుడు వీలైతే చదవండి, పేరు ఇంగ్లీష్ లో ఉంటుంది. ఆయన ఏం రాశాడంటే, ప్రపంచ స్కెప్టిక్స్ అందరికీ, అంటే ఎవరైతే బైబిల్ బురజల్లే వాళ్ళ అందరికీ దీనికి ఒక పుస్తకం ఏం రాశాడంటే, అసలు యేసు ప్రభువుకు అంటే క్రిస్టియానిటీకి ఆది నుండి ఎంతమంది అయితే వ్యతిరేకులయ్యారో ఎవరు, అటు సద్దూకయ్యులు గాని, అటు యూదులు గాని, ఇటు రోమ్ అధికారులు గాని, తర్వాత అలా నేటికి ఎంతమంది అయితే వచ్చారో ఎంతమంది కూడా క్రిస్టియానిటీని వ్యతిరేకించిన ప్రతి వాడు కూడా ఇంతవరకు ఒక్కడు కూడా క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని క్యాన్సల్ చేయలేదు. నిజంగా ఆయన రిజరక్షన్ అనేది ఎంత ఎవిడెన్స్ బేస్డ్ రిజరక్షన్ అంటే, ప్రభు అయిన యేసు 40 దినములు వారికి అగ్గుపడుచు తనను గూర్చి అనేక రుజువులు వారికి చూపించి వెళ్ళిపోయా. అంటే ఎందుకైనా 40 రోజులు భూమి మీద ఉన్నావు, వెంటనే వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకున్నాడంటే ఆయన పునరుద్ధానము క్రైస్తవ్యానికి బేస్మెంట్. అది ఈ బేస్మెంట్ ఎంత గట్టిగా వేసాడంటే ప్రభు అయిన యేసు, ఆ సాక్ష్యం కూలిపోయిందా మొత్తం క్రిస్టియానిటీ మొత్తం కొలాప్స్ అయిపోద్ది.
నా పాయింట్ మీకు అర్థమైందండి సోదరులారా? నా బాధ మీకు అర్థమైంది లేదో? నిజంగా అందులో ఉన్న భావం ఏంటంటే, నిజంగా క్రిస్టియానిటీకి పునరుద్ధానం ఎంత ఆయువు పట్టి అంటే, పునరుద్ధానంగా కూలిపోయిందంటే మొత్తం క్రిస్టియానిటీ మొత్తం కూలిపోతుంది. ఎందుకంటే ఏ పరిస్థితుల్లోనూ పునరుద్ధానుడైన వ్యక్తి ఎక్కడ భూప్రపంచం ఎక్కడ మనకు అనమాట. ప్రథమ ఫలమైన క్రీస్తు ప్రభు, ఆయనే పునరుద్ధానం పొందిన వాళ్ళు మొదటివాడు. కాబట్టి ఆయన పునరుద్ధానానికి ప్రభు యేసు చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ చేశాడు. 40 రోజులు వారి మధ్యలో తిరుగుతూ తను కనుపరుచుకుంటూ రుజువుపరుచుకుంటూ ఆయన పునరుద్ధానాన్ని ఆ 12 మందికి 500 మంది కంటే ఎక్కువ సహోదరులు కూడా వారి మధ్యలో స్థాపించి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఏమంటారు దాన్ని, ఉదాహరణకి ఇప్పుడు అంతర్జాతీయ కోర్టు ఏమంటారు దాన్ని, ఐక్రాస్ అంట. ఒక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నెదర్లాండ్స్ లో ఉంది, హేగ్ లో. అక్కడ అపోస్తులు నిలబెట్టి, ప్రపంచం మధ్యలో నిలబెట్టి, ఏంటి మీరు ఆ పునరుద్ధానం బోధిస్తున్నారు, అసలు పునరుద్ధానం తప్పు అని ప్రూవ్ చేయగలడు ఒకడు లేడు. మరి ఏంటయ్యా ఎంతకాలం చేసిన వ్యతిరేకత అంటే, ఎంతసేపు క్రిస్టియానిటీ ఉండకూడదు, క్రిస్టియన్ ఉండదు వ్యతిరేకమే తప్ప క్రిస్టియానిటీని లీగల్ గా వ్యతిరేకించడానికి లీగల్ గా చూపించడం ఒకడు లేడు. ఎందుకు చూపించలేడంటే, ఆయన పునరుద్ధానాన్ని కాదనడానికి అది కాదనలేని వాస్తవం. ఆయన పునరుద్ధానం కాదనలేని వాస్తవం. ఎందుకు తెలిసిన, ఆయన శవాన్నైనా అట్లీస్ట్ ప్రజెంట్ చేసే దమ్ము లేదు. ఎందుకంటే ఆయన శవము, ఆయన దేహము ఫ్రెష్ గా ఉన్నప్పుడే 3 దినముల్లో నీ పరిశుద్ధుడు కుళ్ళు పట్టనిప్పుడు నీ పరిశుద్ధుడు పాతాళంలో విడవబడ్డం అని చెప్పినట్లు ఆయన ఏం చేశాడంటే కుళ్ళు పట్టకుండా లేచిపోయాడు. ఒక 3-4 డేస్ దాటిపోయింది అనుకో, ఆయన దేహము కుళ్ళు పడిపోయి ఉదాహరణకి వేరే రూపంలో ఉంటుంది మానవ దేహం. కానీ ప్రభు యేసు దేహాన్నైనా ప్రజెంట్ చేయాలి కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో. లేకపోతే అపోస్తులైన అబద్ధికులుగా వారు ప్రూవ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఆయనతో ఉన్నప్పుడే గెసెమనే తోటలోనే ఆయన కొట్టుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు పారిపోయినప్పుడు ఒక పునరుద్ధానం అబద్ధం అయితే అబద్ధం కోసం ఎవరు శిరఛేదం చేయబడతారు, అబద్ధం కోసం ఎవరు తలకిందులు సిలువేయబడతారు, అబద్ధం కోసం ఎవరు పద్మాస దీపంలో ఇదవుతారు. కాబట్టి అందరూ అబద్ధం కోసమే అయ్యారా? వీళ్ళందరూ కాదు, వాళ్ళందరూ సాక్షులు. అందుకనే మేము సాక్షులు అన్నాడు పౌలు. మొదటి అపోస్తలుల 3వ అధ్యాయంలో. కాబట్టి ఎవడంటే వాడు సాక్ష్యం కాదు. ఈరోజు సంఘాల్లో నేను సాక్ష్యం చెప్తాను అంటాడు. మన సాక్ష్యం ఎవడు కావాలి? నీ సాక్ష్యం చూసిందా, విన్నదా, చేతులతో తాకి చూసిందా, నిదానికి కనుగొన్నావా? నీది కాదు కదా, కాబట్టి అది పనికిరాదు. కానీ అపోస్తుల సాక్ష్యం అయితే నమ్మదగింది. కాబట్టి ఏం చెప్పాడంటే, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము విన్న వాటిని, మేము కన్న వాటిని ఏదైతే మీరు విన్నారో వాటిని మీరు నమ్మి వాటిలో ఎందుకు ఉంటే మాతో మీకును దేవునితోనూ ఆయన కుమారుడు యేసుక్రీస్తుతోనూ అన్యోన్య సహవాసం మనకి ఏర్పడుతుంది. కాబట్టి నేనేమంటానంటే, నిరర్థకమైన తత్వజ్ఞానం వల్ల కానీ ఫిలాసఫీల వల్ల దేని వలన కూడా దేవునితో మన సహవాసం ఏర్పడదు. నమ్మదగిన సాక్ష్యాధారాలతో స్థిరపరచబడిన వాస్తవం కలిగినటువంటి అపోస్తులకు బోధ ఏదైతే ఉందో దాని యందు ఒక వ్యక్తి ఆనుకుంటేనే శిరస్సును హత్తుకోవడానికి వీలవుతుంది. లేకపోతే నీ బహుమానాన్ని ఎవడైనా తృణీకరిస్తాడు. కొంతమంది ఈ మధ్య మన క్రైస్తవులు ఎలా తయారంటే, బైబిల్ వదిలిపెట్టి వేదాంతానికి వెళ్తున్నారు, బైబిల్ వదిలిపెట్టి సైన్స్ చదువుతున్నారు, బైబిల్ వదిలిపెట్టి అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవునితో సహవాసం నీకు రాదు. ఎందుకంటే అపోస్తుల బోధ కంటే నమ్మదగినటువంటి బోధ ఇంకెక్కడ నీకు అవైలబుల్ ఉండదు. ఎందుకంటే దే ఆర్ ఐ విట్నెసెస్, దే ఆర్ ఇయర్ విట్నెసెస్. అంటే వాళ్ళు ముట్టారు, చేతులతో తాకి చూశారు, వాళ్ళు నిర్ధారించి కనుగొన్నారు, పరిష్కారంగా తెలుసుకున్నారు, ఈయన అయినా కాదా, ఈయన మెస్సియా కాదా అని చూశారు. పోనీ తిరిగి లేచిన తర్వాత కూడా తప్పి మాయం వెళ్ళిపోయాడా? లేదు. 40 రోజులు 40 దినాలు ప్రచండ వర్షం ఎలా కురిసింది ఆ రోజున. 40 రోజులు మోసే ఎలాగైతే ఆయన కొండ మీద తిండి తిప్పలేకుండా ఉన్నాడో, 40 రోజులు ప్రభు ఎలాగైతే అరణ్యంలో ఉపవాసం ఉండి శోధించబడ్డాడో, చివరి దినాల్లో ఆయన వెళ్ళిపోయే ముందు కూడా 40 రోజులు వారి మధ్యలో ఉండి తనను గురించి అనేకమైన రుజువులు వారు కనిపరిచాడు. అందులో స్కిప్టిక్ అంటే కొంచెం అనుమానితుడైనటువంటి తోమా లాంటి వాడిని కూడా కన్విన్స్ చేశాడు. తోమా లాంటి వాడిని కూడా ఇది నువ్వు నమ్మి అవిశ్వాసం అయి ఉండు, నా చేతిలో చేయబెట్టు, నా ప్రక్కలో నువ్వు వేలు పెట్టు అని ఎందుకు చెప్పాడంటే, పునరుద్ధానము అంత స్థిరంగా అది ఎస్టాబ్లిష్ అవ్వకపోతే క్రిస్టియానిటీ అనేది కొలాప్స్ అవుతుంది గ్యారంటీగా. అందుకే పరమదేవుడు ఏం చేశాడంటే, పునరుద్ధానం జరగక ముందు సువార్త ప్రారంభించలే, పునరుద్ధానం జరిగిన తర్వాతే చెప్పాడు, నాకు పరలోక ముందు భూలోక ముందు సర్వాధికారం ఇవ్వబడింది, ఇప్పుడు మీరు వెళ్ళండి ప్రపంచానికి,
ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? నశించిన గొర్రెలకి వెళ్ళండి, ఇశ్రాయేల్ ఊర్లలోకి వెళ్ళండి, అటు సమరయుల దగ్గరికి వెళ్ళకండి, అనుజనులకు వెళ్ళకండి అని కొంచెం లిమిటెడ్ గా చెప్పిన ఈయన ఎప్పుడైతే తిరిగి లేచాడో, ఈవెన్ మీకు సంగతి తెలుసు లేదో, పేతురు గారు నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు క్రీస్తు అంటే ఈ సంగతి నొప్పి చెప్పొద్దన్నాడు. నేను మృతులోంచి లేచే వరకు సంగతి చెప్పాను. అంటే ఎందుకు అంటే ఆయన పునరుద్ధానం స్థాపించబడిన తర్వాతనే ఆ బేస్ మీద క్రైస్తవ్యం అనేది కట్టబడుతుంది. ఆ బేస్ ఎంత స్ట్రాంగెస్ట్ బేస్ అంటే ಮತ್ತೆ అపోస్తలుల 3వ అధ్యాయం ఏమంటారంటే అందుకు మేము సాక్షులం అంటారు. కాబట్టి సాక్షులు ఎవరయ్యా అంటే అపోస్తలులు, దే ఆర్ విట్నెసెస్. ఈవెన్ లోక గారు కూడా సాక్షి కాదు, గుర్తుపెట్టుకోండి. వాక్య సేవకులైన వారు మనకు బోధించారు అన్నాడు, కానీ నేను కన్నులారా చూశాను అనలేదు కదా. ఎవరిని గమనించారు మీద వచ్చిన లోక 1:1 ఏమన్నాడు? కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు చెప్పారు అన్నాడు, కానీ నేనున్నాను ఆ రోజున వాళ్ళ మధ్యలో అని చెప్పలే. కానీ కన్నులారా చూసిన వారి దగ్గరతో ఈయన తిరిగిన వాడు. యెరూషలేములో అపోస్తలునికి ఎరుగును వాళ్ళతో పాటు ఆయన కలిసినవాడు. కాబట్టి పైపెచ్చి దైవ ప్రేరేపితుడు. 3వ అధ్యాయంలో పేతురు అదే అంటాడు, అందుకు మేము సాక్షులం అంటాడు. మేమే సాక్షులు. కాబట్టి అపోస్తలులకు సాక్ష్యం కానీ నేను సాక్ష్యం చెప్తాను కదా నాకు మైక్ ఇవ్వండి అంటే మన సాక్ష్యాలు ఏం సాక్ష్యం కాదు. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయం వారు చెప్పిన సాక్ష్యం మనం చెప్పాలి, అంతకు మేము చెప్పడానికి లేదు. 3:15 థ్యాంక్ యూ బ్రదర్. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాను, అందుకు మేము సాక్షులు. మేము అంటే అపోస్తులు అని అర్థం, అందరూ కాదు. ఎందుకంటే మాకే అని మరలా నొక్కి చెప్పాడు తర్వాత 10వ అధ్యాయం. అపోస్తుల 10వ అధ్యాయంలో అందరికీ కాదయ్యా, అది మాకే అపోస్తులకే ఆ భాగ్యం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయంలో 10వ అధ్యాయం 40వ వచనం, దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా చెప్పాడు, ఎవరో పేరు చెప్పాడు, అనగా ఆయన మృతుల్లోని లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించును. ఇంకెందుకంటే ఏం కావాలి? కాబట్టి నీకు అద్భుతమైనటువంటి విట్నెస్ కావాలంటే అపోస్తుల బోధలోనే నీకు ఆ సాక్ష్యం దొరుకుతుంది, కానీ ఎక్కడంటే అక్కడ నీకు ఆ సాక్ష్యం దొరకదు. మిగతా వారందరూ దే ఆర్ ఫాల్స్ విట్నెసెస్, అంటే అబద్ధ సాక్షి. సత్య సాక్షులు నీకు కావాలంటే అపోస్తులు మాత్రమే. అందుకేనేమో నేను అనుకుంటాను, ఏమంటానంటే ప్రభువైన యేసు లేవగానే మగ్దలేని మరి దగ్గరికి వచ్చేస్తుంది. ఆయన అంటాడు, మరియా నన్ను ముట్టుకునే ఛాన్స్ మరీకి ఇవ్వలేదు, కానీ తోమాకు మాత్రం ఏమన్నాడు, తోమా నన్ను ముట్టుకో, నా చేతిలో నీ వేలు పెట్టు, నా పక్కలో నీ చేయి పెట్టు. ఆ పాయింట్ మీకు అర్థమైంది లేదు. ఎందుకు మరీని ముట్టలేదు? అపోస్తులు ఎందుకు భాగ్యం ఇచ్చాడు? ఎందుకంటే దే ఆర్ ద రియల్ విట్నెసెస్, దే ఆర్ ద అథెంటిక్ విట్నెసెస్. వాళ్ళు మాత్రమే రేపొద్దున ప్రపంచానికి, మొత్తం ఆకాశంగా సర్వ సృష్టికి సువార్తను మోసుకుపోయే సాక్షులు వారే. అందుకే వారికి మాత్రమే ఒక యూనిక్ ఎక్సెప్షనల్ క్వాలిఫికేషన్ వాళ్ళకి మాత్రం ఇచ్చాడు. అందుకని ఈవెన్ మీరు మొదటి అధ్యాయంలో గమనిస్తే మత్తయి అనే అపోస్తులను చేర్చుకున్నప్పుడు కూడా అపోస్తులు పేతురు అంటాడు, మొదటి నుండి మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు ఆయన పునరుద్ధానాన్ని గురించి సాక్షి అయి ఉండటము ఆవశ్యకం. అంటే ఇట్స్ మ్యాండేటరీ. అపోస్తులైన ఎవడైనా కూడా యేసు తిరిగి లేచిన ప్రభువును చూచిన వాడే ఉండాలి. అది మ్యాండేటరీ. ఎందుకంటే ఒకవేళ నువ్వు చూసిన వాడు కాకపోతే నీ సాక్ష్యం అబద్ధ సాక్ష్యం అవుద్ది, కొత్త నిబంధన అబద్ధం అవుతుంది, క్రిస్టియానిటీ అబద్ధం అవుతుంది, దెన్ ఇట్ విల్ కొలాప్స్, కూలిపోద్ది. కాబట్టి క్రిస్టియానిటీ నేటికి కూలిపోకుండా, దాన్ని కూల్స్తామన్న వాళ్ళే కూలిపోతున్నారు. అది కూలిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇదిగో నమ్మదగినటువంటి సాక్ష్యాల మీద కట్టబడినటువంటి పునరుద్ధానం బట్టి. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటానంటే ఆ సాక్షులు ఎవరైతే ఉన్నారో అపోస్తలులు, వారు ప్రపంచానికి ఎలాగో సాక్ష్యం చెప్పారో అనేది చర్చించబడిన పుస్తకము అపోస్తలుల కార్యం. ఇది ఎలా చర్చించబడిందంటే యెరూషలేము మొదలుకొని యోదయ, సమరయ, భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరు. ఇది ఆ పుస్తకం చర్చించిన చర్చనీయాంశం. ఏం చర్చించిందంటే
యెరూషలేము మొదలుకొని భూ దిగంతము వరకు అపోస్తులు ఎలాగో సాక్ష్యం చెప్పారో ఆ పుస్తకం చర్చించింది. ఉదాహరణకి 1 నుండి 7 అధ్యాయులు వేసుకోండి. 1 నుండి 7 అధ్యాయులు యెరూషలేములో వారి యొక్క సాక్ష్యం అనేది అందులో ప్రస్తావించబడింది. ఆ తర్వాత 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు యోదయ సమరయంలో వారి యొక్క సాక్ష్యం. ఆ తర్వాత 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు భూ దిగంతముల వరకు ఎలాగో వారు సాక్షులేమో చెప్పాడు. అయితే ఉచితమైన సంగతి ఏంటంటే అపోస్తులు 12 మంది ఎక్కడెక్కడికి వెళ్ళారో మొత్తం చరిత్ర అంతా చెప్పలే. తోమ ఇండియా వచ్చినట్టు మనకు అందరూ చెప్పలే. మత్త ఎటు వెళ్ళాడో మనకు తెలియదు. భక్తులం ఎటు వెళ్ళాడో మనకు తెలియదు. లేకపోతే కన్నానీడని సీమోన్ ఎటు వెళ్ళాడో మనకు తెలియదు. లేకపోతే తద్దయ్యను మారిపోయారు లెబ్బ ఎటు వెళ్ళాడో మనకు తెలియదు. కానీ పేతురు పౌలు అని ఇద్దరు మాత్రమే ఎక్కువగా చర్చించబడ్డారు. అది కూడా ఎందుకో మనం తెలియజేసుకుందాం. ఇప్పుడు 8:42 అవుతుంది. ఇంకో 20 నిమిషాల్లో రెండవ మేజర్ థీమ్ అంటే రెండవ అతిపెద్ద చర్చనీయాంశం ఏంటి పుస్తకం అంటే రాసుకున్నారండి ఈ పాయింట్లు రోజు మీద అయింది. 13 నుంచి చెప్పారు. అర్థం కదా చివరి దాకా 28 వరకు 28 అదే చివరి వరకు అధ్యాయం మొత్తం పుస్తకం చివరి వరకు. అవును, ఎక్కడ సాక్షులు భూదిగంతుల వరకు. ఆ భూదిగంతుల ఎలాగో మనము అంటే మొత్తం ఇన్ డీటెయిల్ గా అవుట్లైన్ చేస్తే తెలుస్తుంది. కానీ అది యెరూషలేములో మొదలు 7 అధ్యాయాలు. యెరూషలేములో హింస కలిగింది. పౌలు ఇంటింటా వచ్చి స్త్రీలనే పురుషులని లాక్కెళ్ళిపోతున్నాడు. సంఘము చెదిరిపోయినప్పుడు అప్పుడు యోదయ సమరయ దేశంలో అందరూ చెదిరిపోవచ్చు. చెదిరిన వారు ఏం చేశారంటే వాక్యం చేతపడుకుని పోయి వాక్యం చెప్పుకుంటూ వెళ్ళారు. అందులో ప్రత్యేకించి ఈ యొక్క సంఘం ఈ సాక్ష్యం ఎలాగున్నా విస్తరించిందనే సమాచారము ఈ 4 అధ్యాయాల్లో ఉంటుంది. ఆ తర్వాత పౌలు ఏర్పడిన తర్వాత అంటే అన్ని జనులకు అపోస్తలుడు నియమించబడిన పౌలు వచ్చిన తర్వాత భూ దిగంతం వరకు లేకపోతే అన్యుల పట్టణానికి ఎలాగెళ్ళిందో రోమ్ వరకు ఎలాగెళ్ళిందో సువార్త అనేది ఈ కార్యగ్రంథం మాట్లాడింది. కానీ ఇందులో ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే సాక్షుల యుందురు అని అపోస్తుల కోసం మాట్లాడాడు. సాక్ష్యం ఎక్కడెక్కడ ఎలా జరిగిందో చెప్పాడు. కానీ అందరి యొక్క యాక్టివిటీ ఇందులో రాయబడలేదు. మరి ఎవరెవరి యాక్టివిటీ రాయబడిందంటే మేజర్ గా అపోస్తులలో మనకి ఇద్దరు ప్రాముఖ్యంగా కనబడతారు. పేతురు కనబడతాడు, పౌలు కనబడతాడు. యాకోబు కనబడతాడు, కేవలము చిరఛేదన ఖడ్గంతో చంపబడినట్టు కనబడతాడు. యోహాన్ గారు మనకి పేతురుతో పాటు కలగలిపి కొన్ని సందర్భాల్లో మనకు కనబడతాడు. అంతే, అంతవరకు మాత్రమే అపోస్తులు అనేవాళ్ళు మనకు కనబడతారు. అపోస్తులు కానిటువంటి ఈ సెకండ్ జనరేషన్ సువార్తికులు కనబడతారు. ఫిలిప్ కనబడతాడు, స్టెఫన్ కనబడతాడు, బర్నబా అంటూ కనబడతాడు, శీల కనబడతాడు. ఇలాంటి అందరూ మనకు కనబడుతుంటారు. కానీ ప్రత్యేకించి మేజర్ డామినెంట్ రోల్ ఎవరు ప్లే చేశారంటే అటు పేతురు ఇటు పౌలు గారు ప్లే చేశారు. కాబట్టి ఈ పుస్తకం చర్చించబడిన రెండవ చర్చనీయాంశం చెప్పిన అపోస్తల కార్యంలో నేను నోట్ చేసుకుని జాగ్రత్త రాసుకుని దాదాపు ఒక 15 సంగతులు ఉన్నాయి, చర్చనీయాంశాలు ఉన్నాయి. అంటే ఈ సంగతులన్నింటినీ ప్రజెంట్ చేశాడు లోక మనం చూడగలిగే కన్నులు ఉంటే వాటిల్లో ఈ సంగతులన్నింటినీ చర్చించాడు ఆ పుస్తకం అంతట్లో. కాబట్టి రెండవదిగా మనం ఎట్లా సోదరుల చర్చనీయాంశాలు పెట్టుకోండి, చర్చనీయాంశములు అని పెట్టుకొని ఈ రోజు మనం రెండు ఆలోచన చేయబోతున్నాం. మొదటిది భూ దిగంతం సాక్ష్యం ఎలా వెళ్ళింది, సంఘం ఎలా విస్తరించింది, సువార్త ఎలా వ్యాపించింది అనేది మొదటి చర్చనీయాంశం అయితే, రెండో చర్చనీయాంశము పేతురు మరియు పౌలు యొక్క పరిచర్య. అంటే మొదటి 12 అధ్యాయంలో మనకు పేతురు లీడింగ్ రోల్ అనొచ్చు కూడా తెలియదు, ఒక లీడింగ్ లో కనబడతాడు. లేకపోతే ఏమంటారు అని ఒక ప్రాముఖ్యమైన పాత్రగా కనబడతాడు. 13 నుంచి 28 అధ్యాయం వరకు మనకు పౌలు గారు కొంచెం ప్రాముఖ్యంగా మనకైనా కనబడుతూ ఉంటాడు. కాబట్టి మొదటి 12 అధ్యాయాల్లో యూదులు అనేవాళ్ళు ఎక్కువగా మనకి ఆడియన్స్ గా కనబడుతుంటారు. అంటే యూదులు మాత్రమేనా, అన్యజనులు లేరా, కొన్నేళ్ళు లేడా అని మీరు అడగొచ్చు, నేను కాదనొచ్చా. కానీ ఎక్కువ మేజర్ పోర్షన్ ఎవరు కనబడతారంటే మనకి మొదటి 12 అధ్యాయాల్లో పేతురు కనబడతారు. వినే శ్రోతలేమో ఎక్కువ జూయిష్ అంటే యూదులు మనకు కనబడతారు.
తర్వాత వచ్చే 16 అధ్యాయాల్లో పౌలు గారు ఎక్కువ మంది కనబడతారు. శ్రోతలు వచ్చేసి యూదులు ఉంటారు, కానీ మేజర్ డామినెంట్ గా అన్యజనులు ఎక్కువ మంది కనబడతారు. తర్వాత మొదటి 12 అధ్యాయాల్లో యెరూషలేం మనకి కేంద్రంగా కనబడుతుంటది. మొదటి 12 అధ్యాయాల్లో యెరూషలేం చాలా కేంద్రంగా కనబడుతుంది. కానీ తర్వాత 16 అధ్యాయాల్లో అంతియొక్కయ మనకి కేంద్రంగా కనబడుతుంది. సో అర్థమవుతుంది కదండి అవుట్లైన్స్. అంటే సువార్థికులకి ఇవి ఉపయోగకరంగా ఉండొచ్చు నాకు తెలిసి. కాబట్టి మొదటి 12 అధ్యాయాల్లో యూదులకు ప్రకటించబడినట్టు, లేకపోతే యూదులు అనే వాళ్ళు కొంచెం ఎక్కువ వినే శ్రోతలుగా మనకు కనబడతారు. తర్వాత అన్యులు ప్రవేశిస్తారు, అన్యులు ఎక్కువ అవుతారు కూడా పౌలు వచ్చిన తర్వాత. మొదటి 12 అధ్యాయులు యెరూషలేం కేంద్రంగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత 16 అధ్యాయుల్లో అంత్యోక్య అనేది మనకి కేంద్రంగా కనబడుతుంది. ఇంకేముందండి అందులో. అది ఇలా ఉండడానికి కారణం ఏంటి తెలిసిన? ఇలా ఉండడానికి కారణం ఏంటంటే పరమదేవుడు ఒక సూత్రం ఫాలో అయ్యాడు. ఏం సూత్రం ఫాలో అయ్యాడంటే మొదట యూదునికి, మొదట యూదునికి. కాబట్టి దేవుడు ఎంత నమ్మదగిన వాడు అంటే మనుషులైన విశ్వాసులు కాకపోవచ్చు, మనుషులైన విశ్వాస ఘాతకులు కావచ్చు, కానీ దేవుడు చాలా నమ్మదగిన వాడు. నమ్మదగిన ఏ ప్రజల్లో నుండైతే రక్షణ వచ్చిందో, ఏ ప్రజల్లో నుండైతే మెస్సియా వచ్చాడో, ఏ ప్రజలకైతే వాగ్దానాల వారివి, నిబంధనల వారివి, అచనాచారం వారిది, ఏమంటాడు క్రీస్తు వారిలో పుట్టాడు అని మాట్లాడే వాళ్ళకి పరమదేవుడు దేవోక్తులు మొదట వాళ్ళవే కదా, వాళ్ళకి మొదట యూదునికే దేవుడు సువార్త ఇచ్చాడు. కాబట్టి యూదుడు దేవుని ఎదుట నిరుత్తరుడే ఉంటాడు. అంటే మరో సమాధానం చెప్పడానికి వీలుండదమ్మా, వీలుండదు. నిజంగా క్రీస్తు 70లో యూదులను నాశనం చేయడం వెనక దేవుని యొక్క న్యాయం ఉంది. యెరూషలేమును పతనం చేయడం వెనక దేవుని న్యాయం ఉంది. ఎందుకు న్యాయం ఉందంటే యూదునికి దేవుడు మొదటి స్థానం ఇచ్చాడు. పౌలు అదే అంటాడు, నేను సువార్తను చెప్పడానికి సిగ్గుపడేవాడును కాను, కానీ ఎలా చెప్తానంటే మొదట యూదునికి. ఆ తర్వాత గ్రీసు దేశస్తునికి కూడా సువార్త నమ్ము ప్రతి వానికి రక్షణ కలగజేయడానికి అది దేవుని శక్తి అయి ఉంది అంటాడు. కాబట్టి మొదటి 12 అధ్యాయుల్లో మొదటి యూదుడు. ఆ తర్వాత అన్యజనులు కూడా యూదులతో పాటు సమాన వారసులే అనే సంగతి చెప్పడానికి పరమదేవుడు పౌలును కోరుకున్నాడు. ప్రభు ఆయన పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకొని ఈయన అన్యజనులు ఎదుట నా నామమును భరించడానికి నా సాధనమై ఉన్నాడని చెప్పాడు. కాబట్టి ఆయన ఎంత సాధనంగా పనిచేశాడంటే దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా అనకూడదని ఒక స్కాలర్ మంచి మాట అన్నాడు. అపోస్తలుడైన పౌలుని స్పిరిచువల్ అలెగ్జాండర్ అంటారు. ఫిజికల్ అలెగ్జాండర్ ఏమో మహా అలెగ్జాండర్ మాసిడోనియన్, ఫిలిప్ గారి కొడుకు. ఆయన ఏంటి ఎంతసేపు సామాజిక సామ్రాజ్యవాదము, సామ్రాజ్య విస్తరణ, రాజ్య విస్తరణ, దీనికోసం ప్రయాసపడ్డాడు అలెగ్జాండర్ మహారాజు. కానీ అపోస్తలుడైన పౌలు కూడా అలెగ్జాండరే. ఈయన వాక్యంతో దండయాత్ర చేసి మహా దుర్గమ పడుకొట్టాడు. అంటాడు కదా, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఏం చేస్తాం మేము? దేవుని ఎదుట ఎంత బలమైన దుర్గం ఉన్నా ఆ దుర్గాన్ని వాక్యం అనే ఖడ్గం ఉపయోగించి ఆ దుర్గాన్ని పడగొట్టి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి దాన్ని తీసుకొచ్చి లాక్కొచ్చి క్రీస్తు పాదాల్లో పెడుతుంటాడు అన్నమాట. అలాంటి అద్భుతమైనటువంటి సువార్త చేసిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు స్పిరిచువల్ అలెగ్జాండర్. అందుకే అంటాడు, నేను వారికంటే తర్వాత వచ్చాను కానీ వారికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను అన్నాడు. అంత మాత్రం నేను గొప్ప అనలే. ఏమన్నాడు? అయినను ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయ్యడం దేవుని కృపే. మొదటి 15 అధ్యాయం చదివితే అందులో ఒక చోట మీకు కనబడదు. కాబట్టి ఈ మొదటి అధ్యాయులు మనం చూస్తే చర్చనాంశం ఏం కనబడుద్ది అంటే పేతురు యొక్క పరిచర్య, పౌలు యొక్క పరిచర్యను చూపించాడు. అయితే మీరు డౌట్ రావచ్చు, వీళ్ళిద్దరి పరిచర్య ఎందుకు? క్వశ్చన్ మార్క్. మీకు తెలిసిందే, ఎంత తెలియని క్వశ్చన్ ఏం కాదు. వీరిద్దరి పరిచర్యని ఎందుకు ప్రస్తావించావు లోక? ఏమి అన్నదమ్ములైన యాకోబు యోహాను చేయొచ్చు కదా, యాకోబు తెచ్చిపోయాడు అనుకోండి, ఆయన పక్కన పెట్టండి. మరొక ఇద్దరిని ఎవరైనా చేయొచ్చు కదా, లేకపోతే పౌలుతో పాటు మరొక ఆయన ఎవరైనా మీరు జోడ పెట్టచ్చు కదా. వీళ్ళిద్దరిని ఎందుకు మీరు చేశారు? ఎందుకండి ఎవరైనా చెప్పొచ్చు, ఇది డిస్కషన్ క్లాస్ కాబట్టి ఇబ్బంది లేదు. వాళ్ళిద్దరిని ఎందుకు ప్రస్తావించారు? పరిశుద్ధాత్మ లోక ద్వారా ఎందుకు ప్రస్తావించాడంటే గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక సమస్య ఉంది.
ఆ యొక్క వచనం యొక్క నెరవేర్పే అపోస్తుల కార్యక్రమం. లేకపోతే ఆ వచనం యొక్క దాన్ని దాని గురించిన వివరణ గల్తీ పత్రిక 2వ అధ్యాయంలో, గల్తీ పత్రిక 2వ అధ్యాయం 8లో లేకపోతే 7 నుంచి అవుతుంది చూడండి. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగో అప్పగింపబడినో, గుర్తుపెట్టుకోండి, సున్నతి పొందుటకై సువార్త పేతురుకు ఎలాగో అప్పగింపబడినో అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూసినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడు ఒకటకు నా పేతురులకు సామర్థ్యం కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడు ఒకటకు నాకును సామర్థ్యము కలగజేసిన వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహించబడిన దేవుని కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలువారమనుటకు సూచనగా నాకు షేకేండ్ ఇచ్చారు అన్నాడు. అంటే తమ కుడి చేతిని ఇచ్చారు. అంటే అర్థమేటనమాట, ఆదిమ సంఘంలో ఒక సమస్య ఉంది. ఈ సమస్యను తెచ్చిన వారు ఎవరయ్యా అంటే పరిసయ్యుల తెగలో నుండి బాప్తిస్మం పొంది క్రీస్తులోకి వచ్చిన వారు సమస్య తెచ్చారు. చెప్తున్నా, పరిసయ్యుల తెగలో నుండి బాప్తిస్మం పొంది క్రీస్తు ప్రభువులోకి వచ్చిన వారి వల్ల సమస్య ఏర్పడింది. నాకెలా తెలుసు? అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో ఈ పౌలు మీద బురద జరగటము, పౌలు యొక్క సువార్తను తగ్గించటము, లేకపోతే దాన్ని ఇన్వాలిడేట్ చేయటము అనే కార్యక్రమాలు చేసి ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చిన తెగ ఆయన తెగ. ఏం తెగ? పౌలు గారు పరిచయుడే, పౌలు గారి మీద నెగిటివ్ గా ప్రాపగండా చేసే వాళ్ళు కూడా పరిచయలే. అపోస్తుల కార్యక్రమం 15వ అధ్యాయంలో మాట ఉంటుంది, నేను ఎప్పుడు మర్చిపోయాను. 5లో ఎక్కడండి? 5 థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. 5వ వచనం పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, అంటే వారి తెగ పరిసయ్యుడు కానీ వాడు విశ్వాసం అయ్యాడు. అంటే అటువంటి బాప్తిస్మం పొందాడు. లేచి అన్ని జనులకు సున్నతి చేయించాలి, మోసే ధర్మశాస్త్రాన్ని గైకొనాలి అని వారికి ఆజ్ఞాపించాలని అపోస్తులు వీళ్ళు చెప్తున్నారు. అంటే విడ్డూరమైన సంగతి. వాస్తవాలు వాళ్ళు ఎప్పుడు క్రీస్తు లేరు, వాళ్ళకి పరిశుద్ధాత్మకు కుమ్మరింపలేదు, సర్వసత్యంలో నడిపించబడడానికి వాళ్ళు ఏమి ముందుగా ప్రభుని యేసు చేత ఏర్పరచబడలేదు. అలాంటి వారు ఏం చేశారంటే సంఘంలో కొంచెం గొప్పకు పోయి, అంటే వాళ్ళ ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళ కేటగిరీలో వాళ్ళు కొంచెం గొప్పలు. పరిచయాలు అంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు గొప్పలు. కానీ క్రీస్తు ప్రభు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళ గొప్ప మొత్తం తగ్గిపోవడం వల్ల ధర్మశాస్త్ర ఉపదేశాలై ఉండగోరి ముసలమ్మ ముచ్చట్లకు తిరిగి ధర్మశాస్త్రాన్ని క్రైస్తవ మీద రుద్దడానికి ప్రయత్నం చేశారు. అందులో 2 సంగతులు వారు రుద్దడానికి ప్రయత్నం చేశారు. ఏంటంటే బాప్తిస్మం పొందిన వారు సున్నతి కూడా పొందాలి అనుజనుడైతే, పైపెచ్చు మోసే ధర్మశాస్త్రం కూడా వారు గైకోవాలని చెప్పాడు. ఈ సంగతి పౌలుకి గిట్టుబాటు అవ్వాలి. పౌలుకే కదా అసలు పరిశుద్ధాత్మ సంగతిని ఆదిలోనే తుంచాలనుకున్నాడు. అంటే ఇంతవరకు శ్రమలు బయట నుండి వచ్చినాయి, ఇప్పుడు డాక్టరినల్ గా మొదలైన సమస్యలు. డాక్టరినల్ గా అంటే బోధ సంబంధమైనటువంటి సమస్య ఏర్పడింది. మొట్టమొదట ఆదిమ సంఘము బోధపరంగా ఎదుర్కొన్నటువంటి అబద్ధ బోధ ఏదంటే ధర్మశాస్త్రము వలన కూడా ఒక మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడతాడు అనేది వారి సైడ్ నుంచి వారు బోధించే బోధ అయితే, దాన్ని ప్రతిఘటించి తన ప్రాణం కోసం సైతం తెగించి వారితో పోరాటం చేసిన వాడు, అటు పత్రికల రూపంలో కానీ ఇటు మాటల రూపంలో కానీ పోరాటం చేసిన వాడు అపోస్తలుడైన పౌలు. ఆ పౌలు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం వలన గనక నేను నీతిమంతుడిని అయితే క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనం అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ని ప్రూవ్ చేశాడు. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులై ఉండగోరు వారులారా మీరు దాసి పిల్లలు, మీరు దాసిని దాని పిల్లల్ని వెలగొట్టని బయటకు అన్నాడు. కాబట్టి ఇంత స్ట్రాంగ్ గా ఎందుకు చెప్పాడు పౌలు అంటే అది ఆయన ఏదో గజ్జి పెట్టుకొని చెప్పలేదు వాళ్ళ మీద. అది అపోస్తలుడైన పౌలుకు పరిశుద్ధాత్మ ప్రేరణతో సంగతులు రాయించాడు. ఆదిమ కాలంలోనే ఈ సంగతులు రాయించకపోతే అపవాది మెల్లక చాప కింద నీరులాగా అబద్ధ బోధ సంఘంలో ప్రవేశపెట్టేస్తాడు. అయితే అప్పటికే
అపోస్తులైన పౌలు వైపు కొంతమంది నెగిటివ్ మైండ్ సెట్ ని పెంచుకుంటూ వెళ్ళారు. కొందరు ఆయన అంగీకరించట్లే, కొందరు ఆయన అపోస్తులత్వాన్ని కూడా నిరాకరిస్తున్నారు. ఆయన అపోస్తుడు కాదు, అపోస్తులు అంటే ఆ 12 మందే. ఈయన అపోస్తుడు కాదు, అపోస్తులు కాదు, అపోస్తులు కాదని ఆయన అపోస్తులత్వాన్ని పాపం రద్దుపరచడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు, నేను ఏ మనుషుల వల్ల గాని ఏ మనుషుల మూలంగానే నేర్చుకోలేదు. యేసుక్రీస్తు బయలుపరచడం వల్లే నాకు లభించింది. అసలు పూర్వం నేను ఎవరినో తెలిస్తే నాకు ఎవరో నేర్పలేరని సంగతి మీకు అర్థమైపోతుందని చెప్పాడు. పౌలు ఎవరు? పూర్వం హింసకుడును, హానికరుడును, సంఘాన్ని హింసించేవాడు. ఇలాంటి వాడు ఎక్కడ నేర్చుకోగలడు? ఎవరు నేర్పుతారు ఆయనకి? దేవుడే దిగొచ్చి నేర్పాలి తప్ప ఇంకెవరు నేర్పినా కూడా వాడు ప్రాణం పోయినట్టే. కాబట్టి ప్రభువైన యేసే దిగొచ్చి నేర్పించాడు. ఆయన 3 సంవత్సరాలు అరేబియాలో ఉన్నాడు ఆయన. ఈ 3 సంవత్సరాలు దేవ దర్శనం వల్ల నేర్చుకున్న సంగతులు. అందుకే ఏమంటాడంటే ఎఫెసీ 3 ఏమంటాడంటే, క్రీస్తుని కూర్చిన మర్మము నాకు ఎలా తెలిసిందంటే, నేను పౌలు దగ్గర పేతురు దగ్గరకు పోయి పలక బాపం పట్టుకుని నేర్చుకోలేదు. లేదా యాకోబు నేర్పలేదు, యోహాన్ నేర్పలేదు, లేకపోతే మత్తయి నేర్పలేదు, ఎవరు నేర్పలేదు. మరి నీకు ఎవరు నేర్పారయ్యా? నువ్వు ఆ రోజు లేవు కదా వాళ్ళతో, నువ్వు అపోస్తులతో పాటు లేవు కదా, 3 సంవత్సరాలు ప్రభువుతో పాటు నువ్వు తిరగలేదు కదా. 3 సంవత్సరాలు ప్రభువుతో పాటు నేను తిరగకపోయినా 3 సంవత్సరాలు అరేబియాలో నేను ఉన్నాను. 3 సంవత్సరాలు అరేబియాలో ఏం జరిగింది? దేవ దర్శనం వలన క్రీస్తు మర్మము నాకు బయలుపరచబడింది. ఏం బయలుపరచబడింది నాకంటే, అన్ని జనులు కూడా యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరం అందరూ సాటి అవయవాలు నాకు అర్థమైంది, నాకు బయలుపరచబడింది. కాబట్టి నాకు బయలుపరచబడిన తర్వాత నా ప్రాణాల సహితము నేను లెక్క చేయకుండా స్వార్థ పక్షంగా ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు అనమాట. కాబట్టి అలాంటి పౌలు యొక్క అపోస్తలత్వాన్ని రద్దుపరచడానికి ప్రయత్నం చేస్తే లోకాల ద్వారా పరిశుద్ధాత్మ పెనదీయించి ఏం రాయించాడంటే, పేతురు ఎంతో పౌలు అంతే. పేతురు ఎంతో పౌలు అంతా. పేతురు చనిపోయిన లేపాడా? అయితే పౌలు కూడా చనిపోయిన అతను లేపాడు. వగైరా సంగతులు ఉన్నాయి. మనకి 9 అయింది కాబట్టి దేవుని చిత్తం అయితే మీరు ఒకవేళ కోరుకుంటే వచ్చే వారం ఈ సంగతులు మనం మరిన్ని చూద్దాము. అంటే ఇలా మధ్యలో మీకు ఆపేసినా కూడా మీరు తప్పకుండా వచ్చే వారం దీని కంటిన్యూషన్ కోరుకుంటారు కాబట్టి దేవుని చిత్తం వచ్చే వారము ఇక్కడి నుంచి ఏదైతే ఉందో అది మీకు నేను క్షుణ్ణంగా తెలియజేస్తాను. ఈ సంగతులు మీరు నోట్స్ రాసుకుంటే మాత్రం దయతో పోనిచ్చుకోకుండా జాగ్రత్త భద్రపరచుకోండి.